ఇదిగో నా దేవ యేసయ్య, నీ 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆరాధనగా జరిపించడం 2000 సంవత్సరాల క్రితం నా తండ్రి ప్రభా మానవ రూపంగా కానీ భూమిలో నాయన తండ్రి పసిబాలుగా ఉదయించి నా తండ్రి ప్రభా మా అందరి కోసం నీ శిలువపై నీ రక్తం చిందించిన గొప్ప దేవ నీ స్తోత్రం నీకు వందనాలు. ఏమిచ్చి నేను తీర్చుంది నా తండ్రి ప్రభా. ఇదిగో నైనా బిడ్డలందరూ సాంస్కృతిక కార్యక్రమాలు నైనా చక్కగా చేసినందుకు కూడా నీ పాదాన్ని వందనాలు. అలాగే నీ దైవజనుల నోట మంచి మాటలు వినిపించినందుకు కూడా నీకు వందనాలు నా తండ్రి ప్రభా. కూడా వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆస్వాదించండి, దీవించండి. ఈ జరగబోయే నాయన భోజన కార్యక్రమాలు కూడా ఆయన ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా జరిగించేటట్లు నీ కృప చూపించమని నాయన పాపనైన ప్రార్థన ఆలోచించి నాయన మీ పాదసంలో చేర్చుకుంటారని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమనేటట్లు భూమిని విరనిగాక. మడిదిన ఆహారము మాకు దయచేయము, మడల అపరాధం చూసి మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనకు తేక స్థాపించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. సృష్టికర్తకు దేవుని ప్రేమ, లోక రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం, అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్వదా సదాకాలం తోడై నడిపించి దీవించును గాక. ఆమేన్. చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే, గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడవచ్చే. రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే, కొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు ఈ పశువుల పాకలను తయారు చేయడానికి సమయాన్ని బట్టి చాలు వారినైనా ఖర్చులైనా పాల్గొనడం కాకుండా వారి జీవితంలో ఆహ్వానించే బిడ్డలుగా రేపటి తరం అయినటువంటి నైనా ఎవరి బిడ్డలైనా లేవనెత్తండి. ఎవరి బిడ్డలునైనా ఎవరైతేనైనా నీ యందునైనా విశ్వాసంతో నమ్మకంతో వారు జీవిస్తారో వారి జీవితంలో వారి కుటుంబాల్లోనైనా మీరే తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడని నేను నీ రాకడ కొరకునైనా వారందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉంటాను నాయన. మీరే సహాయం దాచమని కోరుతూ యేసుక్రీస్తు నామమున అడిగేట్టుకుంటాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇలాగా ప్రార్థించు దైవజనులు పొందాలు తెలియజేస్తున్నాం. దీన్ని ప్రారంభిద్దాం. యవనస్తులు, దీని కారకులు, మరి అరుణిధిపేటలో ఉన్నటువంటి ప్రతి యవన తమ్ముడు, ఒకరని కాదు యవనస్తులు అందరూ కలిసి చాలా కష్టించి మరి వారి కష్టార్జితాన్ని, అలాగే పేటలో చాలా మంది పెద్దలను అడిగి మరి వారు డొనేట్ చేసినటువంటి ప్రతి రూపాయి కూడా వారెంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అందును బట్టి యవన తమ్ముళ్ళందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ఇది ఎంత సుందరంగా ఉందో మరి యవనస్తులు కూడా నా కోరిక ఏంటంటే ఈ సమయంలో దయచేసి వినాలి. ఇదంతా అద్భుతంగా చేశారు. పాపం గత నిన్నటి దినాల నుంచి నిద్రలేవు ఎవరికి, ఇక్కడే ఉన్నారు. మరి ఆదివారం కూడా మీరు చర్చిలో కనబడితే చాలా బాగుంటుందని నా ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా చర్చికి రావాలి. ఏదో చర్చికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, ఏదో చర్చికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి. మీరు రక్షించబడాలి. మీ జీవితాలు, మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండాలని దేవుని సేవకుని కోరుతూ దీన్ని ప్రారంభిస్తున్నాను, ప్రారంభం చేస్తున్నా. దీన్ని తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మనామములో ప్రారంభిస్తున్నా. హల్లెలూయా.
నైట్ కేక్ ఉంది అనుకుంటుగా అరే కేక్ కూడా ఉంది. తప్పకుండా ప్రార్థన చేసుకున్నాం కేక్ కోసం చిన్న ప్రార్థన. ప్రభారి స్తోత్రం నాయన, మీ యొక్క మాధుర్యతను మీ ఆశీర్వచనాన్ని ప్రతిబడికి దయచేయండి. లవణ తమ్ముళ్ళు ప్రభు ఎంతో కష్టించి నీ జన్మదిన మహోత్సవాన్ని ఇంత అద్భుతంగా చేయాలని తలచి వారెంతో ప్రయాసపడ్డారు. వారందరినీ మీరు దీవించారు, వారి కుటుంబాలను దీవించండి, వారి చదువులను, వారి వ్యాపారాన్ని, వారి కష్టార్జితాన్ని మీ ఆశీర్వాదం నింపమని యేసునామమున నీ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. చెప్పగొట్టండి. తండ్రి యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. బెత్లెహేముపురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. బెత్లెహేముపురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. గంతులు వేసి నాట్యమాడదం, యేసుని చూచి ఆనందించదం. గంతులు వేసి నాట్యమాడదం, యేసుని చూచి ఆనందించదం. యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు